సరే అక్క, ఆ పోలీసుడు వచ్చి నా గురించి అడిగితే ఏమి తెలియదని చెప్పు, సరేనా? మేము వెళ్ళి అక్కడ దాక్కుంటాం. అలాగే. పద్మగారు, పద్మగారు. నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మీ భర్త డెత్ సర్టిఫికేట్, మెడికల్ బిల్స్ తీసుకొని ఇన్స్పెక్టర్ కిరణ్ గారు స్టేషన్కి రమ్మన్నారు. ఎందుకు సార్? కల్తీ నాగరాజ్ పైన కేసు ఫైల్ అయింది కదా. నిజంగానా సార్? అవును, సాక్ష్యం కోసం మీ సంతకం కావాలి. అలాగే సార్. నీతో పాటు ఆ బురకమ్మాయిని కూడా స్టేషన్ తీసుకురమ్మన్నారు మేడం. నాన్న, కొంపదీసి ప్లాన్ అంతా నన్ను బొక్కలో వేయడానికా? ఆ అమ్మాయి ఖచ్చితంగా రావాలా సార్? అవును. ఎందుకు? మేడం ఊరికే రమ్మని చెప్పదు, ఏదో ఒక కారణం ఉంటేనే రమ్మంటుంది. ఆ అమ్మాయిని తీసుకుని త్వరగా రండి. అలాగే సార్, నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను. మీరు వెళ్ళండి సార్. సరే, తొందరగా రండి. అలాగే. అవునక్క, నీ ముక్కు పొడికేమైంది? నువ్వు అంటరా యువతలో మనకు మూడేలా ఉందంటే ముక్కు పొడకేది పానకలో పొడకేదని అడుగుతావు. ఓర్ నాయనో, ఈ ఇన్స్పెక్టర్ కిరణ్ ఏంట్రా మా వెనకాల పడుతుంది? ఏమోనక్క. గోపాల్ మేడం, ఆ నాగరాజు కల్తీ యూనిట్ లో సీజ్ చేసినవి రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఒకసారి తీసుకురా. ఇదిగోండి మేడం. భవానీ మేడం, అక్కడ మనం తీసిన ఫోటోస్, రికార్డ్స్ అన్ని స్టేట్మెంట్స్ కలిపి ఎవిడెన్స్ రిపోర్ట్ చేయి. ఓకే మేడం. ఆ రాజు భార్యని స్టేషన్ కి రమ్మన్నాను. ఎక్కడ? ఇన్ఫార్మ్ చేశాను మేడం, వచ్చేస్తుంటుంది. నమస్తే మేడం. నమస్తే. మీ పేరేంటన్నారు? పద్మ మేడం. మీ ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాను, తెచ్చారా? తెచ్చాను మేడం. మీ భర్త తిన్న పచ్చడిలో కూడా కల్తీ జరిగిందని రిపోర్ట్స్లో వచ్చింది. ఆ కల్తీ నాగరాజ్ మీద కేసు ఫైల్ చేస్తున్నా. సపోర్ట్గా మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కూడా కావాలి, అందుకే పిలిపించాను. భవానీ మేడం, ఈమె దగ్గర డెత్ సర్టిఫికేట్ తీసుకొని సిగ్నేచర్ చేయించుకుని పంపించేసేయ్. ఓకే మేడం. అమ్మా, మొన్న మీతో పాటు బుర్కా వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి రాలేదా? ఆ అమ్మాయి ఊరెళ్ళింది మేడం. ఓ, ఆ అమ్మాయి పేరేంటి? రజియా మేడం. ఎందుకు మేడం? ఏం లేదు, ఒక అమ్మాయి బుర్కా వేసుకొని అందరినీ మోసం చేస్తుంది, అందుకే. భయపడకండి. నమస్తే మేడం. హలో నాగరాజు, కూర్చోండి. మీ గురించి పూర్తిగా అర్థమైంది మేడం. ఏమర్థమైంది? తిట్టేటప్పుడు తిట్టాలి, పెట్టేటప్పుడు పెట్టాలి అనుకునే మనిషి మీరు, అవును కదా మేడం? అవును నాగరాజు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పెట్టకుండా పంపించను. సదాశివం రెడీ మేడం. మీకోసం నాగరాజు, తినండి. ఇవన్నీ నాకెందుకు మేడం? నా కొడుకు ఎక్కడా? ఇక్కడే ఉన్నాడులేండి, ముందు తినండి. మీకోసం స్పెషల్ భోజనం తయారు చేయించామన్నా. సారీ తమ్ముడు. అలా అనకండి నాగరాజు గారు, 2 ముద్దలు తిని నీళ్ళు తాగితే నాకు తృప్తిగా ఉంటుంది. సరే మేడం, మీరు అడిగారు కదా, తింటాను. ఇదేంటి మేడం, అన్నం ఎంత తేడాగా ఉంది? అది తేడా అన్నమేరా, తేడా నా కొడక. మేడం ఏంటిది? రేయ్, నువ్వు కల్తీ చేసిన సరుకులతో తయారు చేసిందేరా ఇది, లుచ్చా. ఇన్స్పెక్టర్ లేరా ముందు, ఇంకా కూర్చున్నావేరా, లే. ఇన్స్పెక్టర్, కాంప్రమైజ్ అయ్యాక కిరికిరి పెట్టడం కరెక్ట్ కాదు. లేరా. రేయ్, నువ్వు కల్తీ చేయడం వల్ల ఆమె భర్త చనిపోయాడ్రా. చూడమ్మా, మీరు ఇంక రావాల్సిన అవసరం లేదు, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దర్జాగా ఇంటికెళ్ళు. రేయ్, ఒకరు రిక్షా నడిపినా, ఆటో నడిపినా, కూలి పని చేసినా, ఉద్యోగం చేసినా అవన్నీ 4 మెతుకులు తినడానికేరా. అంతా కష్టపడి 4 మెతుకులు తిందామనేసరికి నీలాంటి వాడు ఉప్పు, పప్పు, పసుపు, కారం, పాలు ఇలా అన్ని కల్తీ చేస్తే ఇక మనుషులు చివరికి ఏం తిని బ్రతకాలరా? ఇంతకు ముందు మనుషులు 100 ఏళ్లు బ్రతికేవారు, ఇప్పుడు 70కి వచ్చింది. నీ కల్తీ సరుకులు తిని జనాలు 30 కంటే ఎక్కువ బ్రతకలేరు. జనాలు ఇలా అమాయకులు చేసి
నువ్వు నీ ఫ్యామిలీ 100 ఏళ్ళు బ్రతుకుతారా లుచ్చా? ప్రూఫ్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా నీ మీద కేసు ఫైల్ చేసాం. నేను అరెస్ట్ చేయడానికి మేమే రావాలనుకుంటే నువ్వే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చావు. కానిస్టేబుల్స్ వీని లోపలేయండి. నాటకాలు ఆడుతున్నావా? ఇన్స్పెక్టర్, నా దగ్గర 20 లక్షలు తీసుకున్న ప్రూఫ్ ఉంది. ప్రూఫా? ఏం ప్రూఫ్ రా? అవును, మీ అక్కకి 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ప్రూఫ్ కావాలా? ఇదిగో ఇదిగో మీ అక్క పేరు పద్మ, చూసుకో. మేడం, పద్మ అంటే అర్థమైంది. కానిస్టేబుల్స్ వీడి లోపలేయండి. ఇన్స్పెక్టర్, నన్ను లోపలేస్తే అంతకంత అనిపిస్తావు. పోర చెత్తనా, నువ్వు బయటికి రావడానికే 10 ఏళ్ళు పడుతుంది. అప్పుడు చూసుకుందా. తీసుకెళ్ళండి. వీడి దగ్గర నుంచి 20 లక్షలు కొట్టేసింది ఆ మాహిష్మత్ అన్నమాట. ఆ రోజు బుర్కాలో స్టేషన్కి వచ్చింది, మా ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి. ఈళ్ళే మేడం. మేడం, ఇంటికి తాళం వేస్తుంది, బయటికి వెళ్ళారేమో. పక్కింటి వాళ్ళు అడగమంటారా? అక్కర్లేదు, టూలెట్ బోర్డు పెట్టారు. మరి ఇప్పుడు ఎలా మేడం? వెయిట్ చేయడమే. అది నా పేరు చెడగొడుతుంది. పట్టుకుంటాను. పక్కింటి వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో కనుక్కోమంటారా? అదొక దొంగ. ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా వెళ్తుంది. మనమే దాన్ని పట్టుకోవాలి. సంజయ్, సంజయ్. అబ్బా, ఏంట్రామా? భోంచేవా? నేను తర్వాత చేస్తాను, వెళ్ళు. సంజయ్, నిన్ను నీ రీసెర్చ్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏంటి, సైంటిస్టులు అంతా రాక్షసులా కనిపిస్తారా? నా మీనింగ్ అది కాదు సంజయ్. మనతో పెళ్ళైన వాళ్ళందరూ పిల్ల పాపలతో హ్యాపీగా ఉన్నారు, కానీ మనం మాత్రం. అందుకే నెక్స్ట్ వీక్ జయవర్ధన్ స్వామీజీ దగ్గరికి వెళ్దామా? మా అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళకి నేనేం చెప్పాలి? బాబాలు స్వామీజీల దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టారని చెప్పు. మరి నీ వల్ల అయినప్పుడు నువ్వే కనొచ్చు కదా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ మొహం పగిలిద్ది, వెళ్ళు. ఫ్యామిలీ పిల్లలు ఇంట్రెస్ట్ లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీ చేతకానితనానికి అందరూ నన్ను గొడ్రాలంటున్నారు. నీ మొహానికి పెళ్ళే ఎక్కువ, పిల్లలు కూడా కావాలా? ఏ నల్లగా ఉన్నోళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా? పిల్లల్ని కనడం లేదా? నీకు రిస్క్ ఉంది, పిల్లల్ని కంటే చస్తావు. పో. గొడ్రాలు అనిపించుకునే బదులు అదే బెటర్. నువ్వు కావాలనే నీ డాక్టర్ ఫ్రెండ్ చేత అలా చెప్పించావు. పోవే, నీలాంటి పెంకుమహం పిల్ల నాకు అవసరం లేదు. నువ్వెంత రీసెర్చ్ చేసినా, కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కున్నా, దేవుడిచ్చిన ఒంటి రంగును మార్చడం నీ వల్ల కాదు. మార్చుతానే, అందరి ఒంటి రంగు మార్చుతాను, నిన్ను మారుస్తాను. అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళవతలకి. నువ్వు కనుగొన్న మందుల్ని గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పేషెంట్ల మీద ప్రయోగిస్తున్నావు. ఈ విషయం అందరితో చెప్తాను. చంపేస్తా నిన్ను. చెప్తావా? అమాయకుల్ని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేను. చెప్పేస్తారు.
అప్పుడు గొడ్రాలివి కాదే, విధవరాలు అవుతావు. అదే జరిగితే నేనే చేస్తాను. ఏయ్, నా రీసెర్చ్ పూర్తయ్యే వరకు వెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గర ఉండు. పో. హలో అక్క, ఈ అద్దె డ్రెస్సులు ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఈ పోలీస్ డ్రెస్ ఏంటక్క? రే, అవకాశం అదృష్టం కట్టుకొని ఎప్పుడో గాని రావురా. ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ అచ్చు నాలాగుండు దాని అదృష్టంరా. అది పోలీస్ అవ్వడం మన అదృష్టంరా. ఇప్పుడు అవకాశాన్ని అదృష్టాన్ని మనం క్యాష్ చేసుకోవాలరా. ఏదో కారుతుందా? స్టాప్ స్టాప్ స్టాప్, ఆపు ఆపు, స్టాప్. ఏయ్, దిగు దిగు దిగు. నమస్తే మేడం. ఏయ్, పరిస్థితి కాదు కాదు, ముందు నీ కార్ చెక్ చేయాలి. కార్లో ఏం లేవు మేడం. ఏయ్, జేబులో ఏమున్నాయో నేను ఈజీగా చెప్పేస్తాను, కానీ కార్లో ఏమున్నాయో నేను చూస్తే గానీ చెప్పలేను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మేడం. ఓహో, అయితే నువ్వు బుక్స్ దొంగరవన చేస్తున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్క, అవి బుక్స్ కాదు, డ్రగ్స్. సరే బుక్స్ కాదు, డ్రగ్స్. సరే, చెక్ చేసుకోండి. ఓకే. హలో, లైసెన్స్ ఉందా? లేదు సార్. మేడం, లైసెన్స్ లేదంట. అవునా? పోనీ సిఆర్ ఉందా? సిఆర్? అక్క, సిఆర్ కాదక్క, ఆర్సీ. ఎస్ ఆర్సీ ఉందా? లేదు మేడం, డబ్బులున్నాయి మేడం, కావాలంటే చలనా కడతాను. మేడం దగ్గర చలనాలు, ఫైన్ కట్టడాలు ఉండవు. స్పాట్ లో శిక్ష ఉంటుంది. ఇప్పుడు నన్ను లోపలేస్తారా? అయ్యయ్యో, అంత మంచి పని నేను చేయనయ్యా, ఉండి చెప్తా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్ కమ్మా. ఓ, ఇదిగో ఇవన్నీ హాస్పిటల్ దగ్గర దించేయి. ఇదే నీకు చలానా. చలనా రూల్స్ మారాయా మేడం? కాదు, ఇది మా మేడం రూలు. డబుల్ ది. ఇదిగో అమ్మా, హాస్పిటల్ ఖర్చులు గుంచుకో. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. సరే కార్ ఎక్కించు, ఎక్కండి. మేడం, డబ్బులు. ఎక్కవయ్యా, ఎక్క. ఇదిగో డబ్బులు స్టేషన్ వచ్చి తీసుకో. అక్క, వాడి దగ్గర కష్టపడి మన డబ్బులు నొక్కేస్తే వాళ్ళకి ఇచ్చావేంటక్క? పోనీలేరా, ఏదో ప్రెగ్నెంట్ లేడీ, దేనికైనా పనికొస్తాయి కదా. ఇదిగో మనకి దా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. మేడం, నా కూతురు రమ 2 రోజులుగా కనిపించట్లేదు మేడం. 2 నెలల ముందే మా ఆయన చనిపోయారు. ఆ బాధ మర్చిపోకముందే ఇప్పుడు నా కూతురు కనిపించట్లేదు మేడం. మీ అమ్మాయి వయసు ఎంత? పెళ్ళయింది మేడం. పెళ్ళయిందంటున్నారు, మరి ఆమె భర్త నుండి కూడా కంప్లైంట్ రావాలి కదా. మాకు అలాంటి కంప్లైంట్ ఏం రాలేదే. ఆవిడ భర్త ఏం చేస్తుంటారు? అతని పేరు సంజయ్, డాక్టర్. ఓ, ఏ హాస్పిటల్లో? ఇంతకు ముందు ఉద్యోగం చేసేవాడు మేడం. ఇప్పుడు ఏదో రీసెర్చ్ అని ఉద్యోగం మానేసి ఇంటి దగ్గరే ఉన్నాడు. సరే, మీ అల్లుడి గారికి మీ అమ్మాయి కనిపించట్లేదన్న విషయం తెలుసా? ఫోన్ చేసి అడిగితే మీ ఇంటికే బయలుదేరింది అని అంటున్నాడు మేడం. అవునా? తర్వాత ఫోన్ చేస్తే ఎత్తడం లేదు మేడం. సరే, తన నెంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. హలో, డాక్టర్ సంజయ్, నేను ఇన్స్పెక్టర్ కిరణ్ని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మీతో మాట్లాడాలి, ఒకసారి స్టేషన్కి వస్తారా? ఓకే. చూడండి, మీ అమ్మాయి ఇంటికి రాలేదు అంటే తన ఫ్రెండ్స్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటుంది. ఒకసారి కనుక్కున్నారా? కనుక్కున్నాను మేడం, ఎవ్వరూ రాలేదంటున్నారు. వాడు కూడా అదే చెప్తున్నాడు. గట్టిగా అడిగితే మీ అమ్మాయికి వేరే వాడితో సంబంధం ఉంది, లేచిపోయిందని నానా మాటలు అంటున్నాడు మేడం. అలా అయితే అతనితో మాట్లాడాక ఎంక్వైరీ చేస్తాం, నిజమేంటో తెలుస్తుంది. మేడం, వాడికి 30 లక్షల కట్నం ఇచ్చాం. 5 ఏళ్ల నుండి నా బిడ్డ వాడి దగ్గర నరకం అనుభవిస్తుంది మేడం. కట్నం అనేది పెళ్లి జరిపించడానికి, కానీ కాపురం చేయించలేదండి. మా అమ్మాయి అంటే వాడికి ఇష్టం లేదు మేడం. కట్నం కోసమే పెళ్లి చేసుకున్నాడు మేడం. చూడండమ్మా, కొన్నిసార్లు నిజాలు నమ్మడానికి కష్టంగానే ఉంటుంది.
రమ సంజయ్ల కాపురం గురించి మీరు చెప్పారు. అసలు ఏం జరిగిందో మీ అల్లుడు చెప్పాకే తెలుస్తుంది. మేడం, నా కూతురు కొంచెం చామంచాయి రంగు, ఎర్రగా లేదని రోజు అనరాని మాటలని వేధిస్తూ ఉంటాడు మేడం. ఇంతకు ముందు చాలాసార్లు ఏడుస్తూ ఇంటికొచ్చింది మేడం. సరే అండి, సంజయ్ని కనుక్కున్నాక ఎంక్వైరీ చేస్తాం. మీ అమ్మాయి ఆచూకీ ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. పైడి, ఈవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కేసు ఫైల్ చేయి. అలాగే మేడం. ఉంటాను మేడం. ఈ ఫోన్ ఎక్కడ పెట్టానబ్బా? పాన్ షాపులో అమ్మినా కూడా 5,000 వచ్చే ఫోను ఎక్కడ పెట్టానో ఏందో. ఏంటక్క సెర్చింగ్? అదేరా, ఫోన్ కనిపించట్లేదురా. ఏ ఫోను? అదేరా, యాక్ కొరికేసినట్టు యాపిల్ ముక్క బొమ్మ ఉంటది కదా, ఆ ఫోను. బెంచ్ కారు దగ్గర కొట్టేశాం కదరా, అది. సర్లే, నువ్వు వెతుక్కో, నాకేమీ తెలీదు. రే గుండు, ఆగు, ఇలారా. ఏరా, నేను ఫోన్ కనిపించట్లేదని ఇంత టెన్షన్ గా ఎత్తుకుతుంటే నువ్వు ఎత్తకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అంటే ఆ ఫోన్ నువ్వే కొట్టేశావు, అవునా? నాకు తెలీదు. రే ఆగు. రే, 70,000 రూపాయల ఫోను ఏ సెంటర్ లో నిలబడమినా కనీసం 30,000 నుంచి 40,000 వరకు వస్తది. ఎక్కడుందిరా ఫోను? అయ్యో, నాకు తెలియదు అక్క. వారానికి ఇల్లు మారుతుంటాం, నువ్వే ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. రే, ఆ బద్దలాడితే జేబులు కాదు, నీ 4 కత్తిరిత్తా, చెప్పు. అక్క, నాకు తెలియదు అంటున్నాను కదా. ఏంటిది? వదులు. రే, ఏరా, నాక ఎదురు చెప్తావు నువ్వు? సీరెత్తా. ఇదిగో, నీ గంట టైం ఇస్తున్నాను, ఎలా ఫోన్ తీసుకురా. నాకు తెలీదు తెలీదు తెలీదు. రే అక్క, నేను వెళ్తాను. ఎక్కడికి? బయట అందరూ నన్ను దొంగ అంటున్నారు, నీ దగ్గర కూడా నన్ను దొంగం చేసావు. నేను ఇక్కడ ఉండను. రే ఆగు. ఎక్స్క్యూజ్ మీ, మేడం గారిని ఒకసారి కలవాలి. అక్కడ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, 5,000 పోయాయా? అప్పుగా తీసుకున్నారు కదా మేడం, ఇస్తానని. వాట్? 5,000 నాకు అప్పిచ్చావా? ఎప్పుడు? నిన్న మేడం. రేయ్, నిన్నంతా మేడం స్టేషన్ లోనే ఉంది. మేడం మెంటల్ కేసులో ఉన్నాడు మేడం. ఎరా, సిటీలో అన్నీ అయిపోయినాయి. ఫైనల్ గా పోలీసులు టార్గెట్ చేశారా? మేడం, నిన్న లైసెన్స్ లేదంటే పనిష్మెంట్ గా 5,000 అప్పుగా తీసుకున్నారు కదా మేడం. మేడం, ఉతుకుమంటారా? పైడి ఆగు. రే, అప్పుడు నేను యూనిఫామ్ లో ఉన్నానా, సివిల్ డ్రెస్ లో ఉన్నానా? పోలీస్ యూనిఫామ్ లోనే ఉన్నారు మేడం. నీ పేరేంటి? ప్రశాంత్ మేడం. చూడు, నీకెవరో టోపీ పెట్టారు, అది నేను కాదు. కాదు మేడం, మీరే. ఏయ్, కాదని చెప్తున్నానా? లేదు మేడం, ఫైన్ మీరే వేశారు. కాదురా యదవా, సే మహిష్మతి. మేడం, 5,000 వాపస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను కాదని మాత్రం అనకండి. కానిస్టేబుల్స్, వీడిని అర్జెంటుగా పంపించేయండి. బాబు వెళ్ళు, వెళ్ళిపోన్నానా? మేడం, స్టేషన్లో కేసులతోనే తలవాసిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ కేసులు ఏంటి మేడం? ఇదంతా ఆ ఫ్రాడ్ మహిష్మతి పనే. ఓ, అచ్చం ఇలాగే ఉంటే ఎవరైనా కన్ఫ్యూజ్ అవడం కామన్ మేడం. పర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే, మీరు ఫేస్ టు ఫేస్ కలవాలి. అంటే అప్పుడు మీరు ఆవిడ తేల్చుకుంటారు కదా అని. ముందు ఈ గోపాల్ లోపలేయండి. ఓకే మేడం. సరే, స్టాఫ్ అంతా వినండి. ఆ మహిష్మతి ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటనే పట్టుకోండి. అలాగే మేడం. సరే, మహిష్మతి టీ తీసుకురా. మేడం, అబ్బా, ఓ టీ పంపించవయ్యా. ఓకే మేడం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు పిలిపించానో మీ అందరికీ తెలుసు. డీల్ గురించి మాట్లాడే ముందు మీట్ మై రీసెర్చ్ పార్ట్నర్ డాక్టర్ గాయత్రి. నమస్కారం. నమస్తే. నమస్తే. మీరంతా డాక్టర్లు కాబట్టి మెడికల్ రీసెర్చ్ ఎంత కష్టమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చేస్తున్న డాక్టర్ ఉద్యోగాన్ని మానేసి పర్సనల్ లైఫ్ని వదులుకొని మనిషి రంగుని మార్చే మందు కోసం రీసెర్చ్ చేశాం. అందులో సక్సెస్ అయ్యాం. ఆ మందును కనుక్కున్నాం.
అందంగా ఉండాలని, తెల్లని శరీర ఛాయ ఉండాలని మనలో అందరికీ ఉంటుంది. పుట్టుకతో వచ్చిన ఒంటి రంగు మారదని కాంప్రమైజ్ అవుతున్నాం. కానీ నల్లగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్లో ఇలాంటి మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి కదా. అవన్నీ పై చర్మాన్ని కాంతివంతంగా మార్చగలవు, చర్మపు రంగును శాశ్వతంగా మార్చవు. మన కొత్త మెడిసిన్ చర్మంలోని మెలనిల్ని పూర్తిగా తొలగిస్తుంది. దాంతో ఒంటి రంగు పూర్తిగా మారిపోతుంది. పైగా ఇది పర్మనెంట్ సొల్యూషన్. మీరు చేయాల్సిందల్లా ఒకటే. సిటీలో డాక్టర్లుగా మీకు మంచి పేరుంది కాబట్టి దీన్ని మార్కెటింగ్ చేసే ఛాన్స్ మీకు ఇస్తున్నాను. డాక్టర్లు మార్కెటింగ్ చేయాలంటే